వేయడం ఆ కట్ చేసిన మొత్తం ఇటు తీసుకురా. పటాబి ఇవాళ మా అట్రాక్షన్ కేవలం నీ విందు భోజనమే. అవునా? థ్యాంక్స్, నా మాటను నువ్వు కాపాడినందుకు. చక్కగా తిని తల్లి. తినాలి. కొంచెం సాంబార్ వేనా నీకు? బాబు 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 ఏమైందమ్మా? విను, నా ఫోన్ ఎక్కడ? నా దగ్గర ఫోన్ విని ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో సార్, అంబులెన్స్ సర్వీసా? అల్లం వేసిన మంచిగా అందరికీ తాగించండి. పాపా ఏం కాదు. తీసుకొని రండి. రండి బాబు, నీకేం కాదు. తీసుకోండి డాక్టర్. డాక్టర్, మీరు అల్లం కలిపిన మజ్జిగ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఎక్కువ కాలేదు. లాక్టిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం చాలా తక్కువైంది. ప్రస్తుతం ఏ బిడ్డ ప్రాణానికి ప్రమాదం లేదు. పిల్లలు తినే అన్నంలో ఇంత విషం కలిపారు అంటే ఎవరో కావాలని చేసుకుంటారు. వినీత, వెరీ గుడ్. పటాబి ఈ దెబ్బతో అవుట్. పిల్లలు తినే అన్నంలో విషం కలిపిన హెల్త్ ఇన్స్పెక్టర్ అని జనం సోషల్ మీడియాలో రెచ్చిపోయి రాస్తారు. నువ్వు దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడ్రా. లోపలున్న పిల్లలకి ఏమైనా అయిందో నేనేంటో నా పలుకుబడేంటో నీకు చూపిస్తాన్రా. లోపల 250 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ప్రాణం కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా అయిందో వీడి అంతు చూస్తాను. హలో సార్. లాల్ సలాం సార్, మీ సస్పెన్షన్ అక్కడ కేఆర్కి సెలబ్రేట్ చేస్తున్నాడు. చేయని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచం మొత్తానికి కాకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చే 10 మందికైనా మంచి భోజనాన్ని పెట్టగలుగుతున్నాను. రా. హోల్సేల్ మార్కెట్లో 12 కన్నా ఎక్కువే వెళ్తుంది. కానీ మేము ఇచ్చేది మాత్రం 3,500 మాత్రమే. ఆ తర్వాత పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచించండి. ఇది కరెక్ట్.
అజయ్ ఏమైందిరా? అదే వాడు మన ఏరియా మాత్రమే కాదు, పాలకాడు, నాగర్కోయిల్ వచ్చి వెళ్ళాడు. సీసీటీవీలో అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే వాడు ఆ టీ షాప్ మాత్రం చూసుకోవటం లేదు. వాడికి వదలకూడదు, చంపేయాలి. వాడి నాశనం వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది, చూస్తూ ఉండు. పట్టాభిరామ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిగో చూడు పట్టాభిరామ్, మీ ఆవిడ పర్సు చెప్పులు నీ హోటల్ వెనుకున్నట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది తెలుసా? ఇక మీదట నువ్వు నిజం దాచలేవు. చెప్పరా, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? సార్, కమిషనర్ వచ్చే టైం అయింది, మీరు త్వరగా మాట్లాడొచ్చేయండి. రండి సార్. శాపం. ఆ దేవుడికి అస్సలు నచ్చని పని చేసినందుకు వచ్చిన శాపం. నిన్ను గొప్పగా చెప్పిన ఆ మీడియా, అవతార పురుషులని తల మీద పెట్టుకున్న సోషల్ మీడియా ఇప్పుడు ఒకే ఒక్క మాట మాత్రం చెప్తారు: పట్టాభిరామ్ ఒక హంతకుడు. వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించిన మంచి పేరు మొత్తాన్ని వాడు ఒక్కరోజులో నాశనం చేశాడు. మరణ శిక్షే వాడికి సరైన శిక్ష అని నేనే వాడిని చంపేశాను. ఇప్పుడే అందిన ముఖ్య వార్త. 7 గంటల పాటు ముమ్మరంగా సాగిన విచారణ తర్వాత పట్టాభిరామ్ నేరాన్ని అంగీకరించారు. మన టౌన్ పోలీసులు దాన్ని ఆధారంగా తీసుకుని ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నారు. నేరాన్ని అంగీకరించాక బోరున హెడ్చిన పట్టాభిరామ్ ఏ కారణాల వల్ల ఆయన తన భార్యని చంపారు అన్న డీటెయిల్స్ మనకింకా తెలియలేదు. సోషల్ మీడియాలో ఇదొక సంచలనం. ఇలా జరుగుతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు.